మీ పేరు సార్? నా పేరు ముద్దగోని రామకృష్ణ గౌడ్. మాది బిఎన్రెడ్డి డివిజన్ సాహెబ్ నగర్. ఓకే. ఇప్పుడు ఇది మల్కాజ్గిరిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా? అవునండి. మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తుంది ఒకటే, ఇప్పుడు మోదీ మూడోసారి మళ్ళా ప్రధానమంత్రి కావాలి. ఈసారి ఏదైతే వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారో 400 పైచిలకు ఎంపీ సీట్లను వారు సాధించి దేశాన్ని ఇంకా ఉన్నతమైన స్థితికి, ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఎటు చూసినా కానీ భారతదేశం గురించే చర్చించుకునేటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి చూసుకున్నైతే రక్షణ వ్యవస్థ అయినా కానీ భారతదేశం చుట్టూ బార్డర్ మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఉన్నత స్థాయికి మనం ఏర్పాటు జరిగింది. అదే రకంగా రోడ్వేస్ చూసుకున్నట్టయితే మనం ఎటు చూసినా కానీ పెద్ద లైన్స్, గతంలో మనకు చిన్న చిన్న రోడ్లు ఉండే, హైవేలు అన్నీ చూసుకున్నట్టయితే లాంగెస్ట్ హైవేస్. అదేవిధంగా ఇప్పుడు మెడికల్ కాలేజీలు మనం చూసుకున్నట్టయితే ఎయిమ్స్ హాస్పిటల్స్, గతంలో 7 కాలేజీలు ఉండే, ఇప్పుడు 22 కాలేజీలు మన ప్రాంతంలో మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి కాలేజీలు అయినా కానీ 2% పెరిగిపోయినాయి. మరి ఎంబీబీఎస్ సంబంధించిన సీట్లు, పీజీ సీట్లు అన్నీ కూడా 2 పెరిగినాయి. ఇంత మనకు అదేవిధంగా ఇప్పుడు చదువుల మామూలు ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తే కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ రజాకార్ల పాలన అయినటువంటి కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు మనకు బోల్డ్ అన్ని ఫండ్స్ వస్తే కూడా ఆ ఫండ్స్ని ఉపయోగించుకోక 25% వీళ్ళ షేర్ ఉంటే 75% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోక ఫండ్స్ రిటర్న్ పంపించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఇన్నాళ్ళు అనుభవించినాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన బీజేపీ మాత్రమే ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇస్తుందని చెప్పి ప్రజలందరం నమ్ముతున్నాము. అందులో మేము కూడా ఉన్నాము. అదే ఇప్పుడు భారతదేశం అంతా కూడా చక్కటి పరిపాలన ఏదైతే ఉందో అదే పరిపాలన మన తెలంగాణ రాష్ట్రంలో, మన మల్కాజిగిరిలో కూడా అలాంటి మంచి పరిపాలన రావాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి ఈటల రాజేందర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించుకోండి. మేము మా యొక్క కాన్స్టిట్యున్సీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. రక్షణ వ్యవస్థ కానీ మెడికల్, ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే ఫీజు రీఎంబర్స్ లాంటివి కూడా మనకు చాలా బాగా ఉండే. ఈసారి ప్రధానమంత్రి మోదీ అయితే 400 సీట్లు పైచిలకు వచ్చినట్టయితే చాలా సంస్కరణలు మనం చూస్తాము. కింది స్థాయి వరకు కూడా ఒకప్పుడు మనకు ఈ డిజిటల్ అనేది ఎక్కడ కూడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ బండి దగ్గర మిర్చి తిన్నా కానీ మనకు డిజిటల్ పేమెంట్ ఉన్నది. ఇంతకుముందే బ్యాంక్ అకౌంట్ అంటే పేదవాళ్ళకి ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు కొన్ని కోట్ల దగ్గర మోర్ దెన్ 1 crore పైన మొన్న మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అందరు కూడా ఓపెన్ చేసి ఇచ్చినటువంటి ఘనత ఉన్నది. మహిళలు గతంలో ఆరు బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంటుంది. ఇప్పుడు శౌచాలయం అని చెప్పి ప్రతి ఇంటికి ప్రధానమంత్రి దగ్గర ఉండి ఆయన కట్టించినటువంటి ఘనత కూడా ఉన్నది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు పల్లెటూర్లకు ఎక్కడి నుంచి మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా అయితే బయటికి వెళ్ళాలంటే కూడా ఏదైనా చాలా ప్రాబ్లం ఉండేది. అలాంటప్పుడు కూడా వాజ్పేయి గారు ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పి ప్రతి గ్రామానికి కూడా రోడ్ ఏర్పాటు చేశారు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారు స్టార్ట్ చేసినటువంటిది ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్, ప్రపంచమే మన యొక్క రోడ్ల వ్యవస్థ అంతా కూడా చూస్తున్నారు. సముద్రం పైన కూడా రోడ్ వేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఏర్పాటైందంటే ప్రధానమంత్రి మన మోదీ గారు ఎంత గొప్పతనం మనం చూడవచ్చు. ఆయన ఈసారి కూడా గెలిపించుకొని మనది ఈరోజు ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉంది. ఈసారి గెలిస్తే కనుక ఆయన అతి త్వరలో 3వ స్థానం కానీ 1వ స్థానం కానీ మనం చూసేటువంటి ఘనత మనం చూస్తాం. కాబట్టి మేమందరం ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళందరం కూడా ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు, బీజేపీ బలపరిచినటువంటి ఈటల రాజేందర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం.